వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇదిగో ఈ సాయంత్రం పూట ఈ బోట్ షికార్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాసేపట్లో బోటు ఎక్కుతాం. చూడండి, బోటు పెద్ద బోటు వస్తుంది, ఇప్పుడు అది ఎక్కుతాం. ఇక్కడ ఈ బోటు మాత్రం ఇప్పుడు కదలదు, ఇంకో బోటు వస్తుంది అనమాట. ఆ బోటు స్పీడ్ బోట్ కాదు, అదేంటంటే టికెట్ 70 రూపీస్ అనమాట. స్పీడ్ బోట్ అయితే ముగ్గురు ఎక్కాలి, కంపల్సరీ ముగ్గురు ఉండాలి, 500 రూపీస్. అలాగే పెద్ద బోటు అయితే ఈచ్ పర్సన్ పర్ హెడ్ 70 రూపీస్ అనమాట. కాబట్టి ఇప్పుడు మేము స్పీడ్ బోట్ ఎక్కట్లేదు, ఎందుకంటే మేము ముగ్గురు ఇద్దరం వచ్చాము కాబట్టి పెద్ద బోట్ ఎక్కుతున్నాం. రెండు ఫ్రెండ్స్ అందరూ బోట్ ఎక్కడికి వచ్చారన్నమాట. బోట్ ఇంకా రాలేదు, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఈరోజు వర్షం కురటం వల్ల ఎక్కువ పర్యాటకులు లేరన్నమాట, తక్కువ మంది పర్యాటకులు వచ్చారు. రోజు ఎక్కువ మంది పర్యాటకులు ఉంటారు. మనం ఆ పైన ఆ రూమ్లో ఆఫీస్లో టికెట్ తీసుకోవాలి. ఇంకా పర్యాటకులు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. బోట్ వచ్చే టైంకి బోటు నిండిపోయేలాగా వచ్చేస్తారనమాట పర్యాటకులు. ప్రతిరోజు సాయంత్రం పూట బోట్ షికార్కి సాధారణంగా పర్యాటకులు వస్తూ ఉంటారన్నమాట. కానీ బోటు ఇంకా రాలేదు. ఇక్కడ బోట్ ఉంది కానీ ఇప్పుడు ఇది వాడుకలో లేదు. మన ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి యొక్క బోట్లు అన్నమాట. బోట్ వచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఇదే బోట్ మనం ఎక్కుతాం అన్నమాట. బోట్ వచ్చినాక ఇలా కడతారనమాట. ఇలా కట్టిన తర్వాత పర్యాటకులు అందరూ దిగేస్తారు. ఒక 45 మినిట్స్ దాకా ఉంటుంది మన జర్నీ. స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ దగ్గర మొదలుపెట్టి ఆ బ్రిడ్జ్ వరకు చూడండి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. దీనికి ఎంత అయితే సీటింగ్ ఉంటుందో అంత టికెట్స్ ఇస్తారు. ఈ బోటుకి 70 రూపీస్ పర్ హెడ్ టికెట్. లైఫ్ జాకెట్లు వేసుకోవాలి అందరూ కూడా. చూడండి, లైఫ్ జాకెట్లు అలా వేసుకుంటారు. లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి అన్నమాట, ఇది వ్యూ. చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ వచ్చాక అప్పుడు ఇది బయలుదేరుతాం. వాళ్ళు రావాలి, వాళ్ళందరికీ లైఫ్ జాకెట్లు వేయాలి, అప్పుడు బోటు కదులుతుంది. వీడియో చేసేటప్పుడు ఫోన్ జాగ్రత్త పట్టుకోవాలి, ఎందుకంటే నీళ్ళలో పడిపోయిందంటే మళ్ళీ దొరకదు. ఇంకా చాలా మంది పర్యాటకులు వస్తారు. ఇంకా తాడిపోతారు, ఇంకా కదులుతాం అన్నమాట. చూసారా, ఫ్రెండ్స్ అలా
చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా షూట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గోదావరి ఈ నీటిలో పడిపోయినట్టు కూడా ఇంకా దొరకదు. ముందు ఇటువైపుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ నేరుగా వెళుతుంది. చాలా బాగుంది బోట్ షికార్. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఈసారి అయితే స్పీడ్ బోట్ ఎక్కుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కుదామని వచ్చామనుకుంటా. ఈసారి తప్పనిసరిగా స్పీడ్ బోట్ ఎక్కాలి. చాలా బాగుంది. ఈరోజు వర్షం పడడం వల్ల కొంచెం మబ్బుగా ఉంది, అంటే లైటింగ్ ఫేడ్ అయిందన్నమాట.